హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్మెంట్ చేసినటువంటి వరల్డ్ సేఫ్టీ రిపోర్ట్, రోడ్ సేఫ్టీ రిపోర్ట్ గురించి మనం స్టడీ చేద్దాం. యాక్చువల్లీ ఇది కరెంట్ అఫైర్స్లో పార్టే కాదు, కరెంట్ అఫైర్స్లో పార్ట్తో పాటు ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సిలబస్లో కూడా ఉంటుంది. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి డిజాస్టర్స్ 2 టైప్స్లో ఉంటాయి: న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్లో మేజర్ డిజాస్టర్ ఇదే, ఏది రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి. ఓకే, అలాగే మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2022 రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది. అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేది. సో దాన్ని కూడా నేను చాలా రోజుల క్రితమే అప్లోడ్ చేశాను, మీరు చూసుకోవచ్చు. అది కూడా యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది పర్టికులర్లీ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా దీంట్లో ఉన్న ఫ్యాక్చువల్ డాటా నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తారు మన వాళ్ళు క్వశ్చన్స్ అనేటివి. అందువల్ల దీంట్లో ఏది ఉన్నా కానీ అది డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే గ్లోబల్ స్టాటస్ రిపోర్ట్ ఆన్ ద రోడ్ సేఫ్టీ 2023 అనే పేరుతోటి మనకి రిపోర్ట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేనిపైన రోడ్ సేఫ్టీ ఎలా ఉంది, ప్రపంచంలో ఎట్లా ఫాలో అవుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే సో మనకి 1.19 మిలియన్ పీపుల్, అంటే దాదాపు 10 లక్షల మంది. సో 10 లక్షల మంది సో చనిపోతున్నారు జస్ట్ రోడ్డు యాక్సిడెంట్ల వల్ల అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. అలానే సో మనకి సో దీనివల్ల జరిగే నష్టం కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. సో ఆ ఎంత నష్టం అనేది జరుగుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, సో ఇది ఎన్నవ డిజాస్టర్, దాని నంబర్ ఎంత, సో ఇవన్నీ కూడా రిపోర్ట్లో క్రోడీకరించడం జరిగింది. సో దయచేసి మీరు వీడియో మొత్తం చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగం ఇది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే మనకి ద గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ద రోడ్ ట్రాఫిక్ డెత్స్. సో ఫస్ట్ దాంట్లో చాప్టర్, ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి చాప్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్ ఇదన్నమాట, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ ద రోడ్ ట్రాఫిక్. రోడ్ ట్రాఫిక్ వల్ల ఎన్ని డెత్స్ అవుతున్నాయి, దానివల్ల ప్రపంచానికి ఎంత భారంగా సంభవిస్తుంది, దేనివల్ల? సో రోడ్ డెత్స్ వల్ల కనుక తీసుకుంటే. సో మనం తీసుకుంటే డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇవి డైరెక్ట్గా రట్టా కొట్టాలి, డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పడతాయి. మరి వీటిని మనం ఏం మార్చలేదు. సో ఫస్ట్ ఏంటిదంటే చూడండి, దేర్ వర్ అన్ ఎస్టిమేటెడ్ 1.1 మిలియన్ రోడ్ ట్రాఫిక్ డెత్స్ ఇన్ ద 2021. 2021 సంవత్సరంలో దాదాపు 1.19 మిలియన్ డెత్స్ అనేటివి జరిగినాయి. నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టాలి, రట్టా కొట్టుకోవాలి. ఎంత? ఆల్మోస్ట్ 1 మిలియన్ అంటే 10 లక్షల డెత్స్ జరిగాయి. 1.19 మిలియన్ డెత్స్. అలానే సో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? దిస్ ఈజ్ కరస్పాండింగ్ టు ద రేట్. ఎంత రేట్ అంటే మనము సో ఎంత క్యాలిక్యులేట్ చేస్తాము? 1 lakh పాపులేషన్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1 lakh పాపులేషన్కి ఎంతమంది చనిపోతున్నారు? 15 మెంబర్స్ చనిపోతున్నారు. వేటి వల్ల? రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. దట్ ఈస్ ద రేట్ ఆఫ్ 15 రోడ్ ట్రాఫిక్ డెత్స్ పర్ 1 lakh పాపులేషన్. 1 లక్ష మంది పాపులేషన్కి 15 మంది, ప్రతి 15 మంది చనిపోతున్నారంట. దేనివల్ల? రోడ్డు యాక్సిడెంట్ వల్ల. ఎక్కడ? ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో. అర్థమవుతుందా? అన్ని దేశాలే కలిపితే వచ్చిన డాటా ఇది, మన ఇండియాది కాదు. సో ప్రపంచం మొత్తంలో సో మనకి రోడ్డు ట్రాఫిక్స్ వల్ల రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత? 15 ఫర్ 1 lakh పర్సన్. ప్రతి లక్ష జనాభాకి 15 మంది చనిపోతున్నారంట. దేనివల్ల? రోడ్ యాక్సిడెంట్ వల్ల. అలా 2021 నంబర్ మొత్తం కౌంట్ చేస్తే ఎంత? 1.19 మిలియన్ మెంబర్స్ అనేవాళ్ళు జస్ట్ రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయినారని చెప్పేసి మనకి డాటా చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఇది ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఏమని చెప్తున్నారు చూడండి, డెత్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ద యంగ్ హూ ఆర్ ఇన్ ద 5 to 29 years. 5 నుంచి 29 years ఏజ్ మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా 12th లీడింగ్ కాజ్ ఆఫ్ ద డెత్ ఇన్ ద ఆల్ ద ఏజెస్ కన్సిడర్డ్. 12వ అతిపెద్ద కారకం అంట. 12వ అతిపెద్ద కారకం అంటే మనకు అర్థం కాలేదు కదా, చూపిస్తా ఒక్క నిమిషం. చూడండి, ప్రపంచంలో ఎక్కువ మంది వేటి వల్ల చనిపోతున్నారు 15 నుంచి 29 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారంటే 12th మేజర్ కాజ్లో ఏముంది? రోడ్ యాక్సిడెంట్స్ ఉంది. చూడండి, 12th సో కేటగిరీలో మనకి రోడ్ ఇంజురీ అనేది ఉంది. ఎక్కువ మంది చనిపోయే వాళ్ళ సంఖ్య ఏ ఏజ్లో ఉన్న వాళ్ళది? 5 నుంచి 29 years ఉన్నటువంటి ఎవరైతే చిల్డ్రన్స్ కానీ యంగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది చనిపోయే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటిది? రోడ్ యాక్సిడెంట్. ఎంత? 12వ ప్లేస్లో ఉంది. ఎక్కువ మంది ప్రపంచంలో దేనివల్ల చనిపోతున్నారు? ఇస్కామిక్ హార్ట్ డిసీజెస్ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే మనకి సో
స్ట్రోక్ వల్ల అండ్ క్రోనిక్ వల్ల అండ్ లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల అండ్ నియోనాటల్ కండిషన్స్ వల్ల ట్రాకియా ఇలా తీసుకుంటూ పోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ద డెత్స్ జరుగుతున్నటువంటి ఈవెంట్లో రోడ్ ఇంజురీ అనేది ఏ ప్లేస్లో ఉంది? 12వ ప్లేస్లో ఉంది. ఏ కేటగిరీలో? ఏజెస్ ఆఫ్ ద వాట్ 5 to 29 years ఆఫ్ ద పిల్లలలో 12వ హైయెస్ట్ డెత్ కాజింగ్ ఏజెంట్ ఏంటిది? రోడ్ యాక్సిడెంట్సే. ఏంటి? రోడ్ యాక్సిడెంట్సే. చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే చెప్తుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ చూడండి, ఇప్పుడు డెత్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ద యంగ్ అండ్ 15 to 29 years అండ్ ద 12th లీడింగ్ కాజ్ ఆఫ్ ద డెత్ వెన్ ద ఆల్ ద ఏజెస్ ఆర్ కన్సిడర్డ్. ఓకేనా? నెక్స్ట్, ఎక్కువ మంది ఎవరు చనిపోతున్నారంటే ఫోర్ వీలర్స్ వల్ల 30% మంది చనిపోతున్నారు. ఎవరు? ఫోర్ వీలర్స్ వల్ల 30% మంది పోతే, నెక్స్ట్ మనకి పెడిస్ట్రియన్స్, పాదచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 23% మంది చనిపోతున్నారు. చూడండి, మళ్ళీ 2 వీలర్స్ 3 వీలర్స్ వాళ్ళు 21%, సైక్లిస్టులు 6%, చిన్న వెహికల్స్ ఈ స్కూటర్స్ అవి ఎలక్ట్రానిక్ స్కూటర్స్ మెల్లగా పోయేవి ఉంటాయి కదా వెహికల్స్, వాటి వల్ల 3% ఆఫ్ ద మెంబర్స్ చనిపోతున్నారు. ఇక్కడ మనము సో పాథటిక్ సిచ్యువేషన్ ఏంటిదంటే సెకండ్ ప్లేస్లో పెడిస్ట్రియన్స్ ఉన్నారు, రోడ్ల పైన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ డెత్స్ ఎక్కువ ఉన్నాయి, 23%. 4 వీలర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా 4 వీలర్స్ ఎలాగూ టాప్లో ఉంటాయి, కానీ జనరల్ 4 వీలర్స్ తర్వాత మనం ఏమనుకుంటాం? 2 వీలర్సో 3 వీలర్సో ఇవే ఉంటాయి అనుకుంటాం. కానీ ప్రపంచంలో అలా జరగట్లేదు. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి? 4 వీలర్స్ తర్వాత నెక్స్ట్ ఎవరు? సో పాదరక్షల పైన మనకి ఈ పాదచారులు ఎవరైతే ఉంటారో పాదచారులు పెడిస్ట్రియన్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు. జీబ్రా క్రాసింగ్ లేకపోవడం వలన, స్కూళ్ళ దగ్గర రోడ్డు దాటడం వలన, లేకుంటే ఎన్నికలొచ్చి గుద్దేయడం వలన, ఇలా రకరకాల రీజన్స్ వల్ల. ఓకేనా? సో అలా మనకి పెడిస్ట్రియన్స్ అనే వాళ్ళు 23% ఆఫ్ ద ఫెటాలిటీ రేట్ ఉంది. నెక్స్ట్ 2-3 వీలర్స్ ఏవైతే ఉన్నాయో మనకి 21%. ఓకేనా? సో 4 వీలర్స్ కానీ అండ్ పెడిస్ట్రియన్స్ కానీ అండ్ 2 and 3 వీలర్స్ ఎంత? 21% ఉంది. నెక్స్ట్ సైక్లిస్టులు ఈ స్కూటర్స్ వాళ్ళు మనకు ఉన్నారు ఈ ఫెటాలిటీ రేట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. 1.19 మిలియన్స్ కానీ అండ్ 15 ఏంటిది? 15 అనేది డెత్ రేట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ 92% ఆఫ్ ద డెత్స్ ఎక్కడ జరుగుతున్నాయి? అన్నీ కూడా ఆఫ్రికా దేశాలు, ఏషియా కాంటినెంట్ దేశాలు, అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే జరుగుతున్నాయి. కానీ పాయింట్ ఏంటిదంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో వెహికల్స్ లేవు, వెహికల్స్ అనేటివి లెస్. సో డెవలప్డ్ కంట్రీస్లోనే వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ అనేది లెస్, కానీ డెత్స్ అనేటివి మోర్. అంటే సరైన సో ఫెసిలిటీస్ లేకపోవడం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో డెత్స్ అనేటివి మోర్ ఉన్నాయి, వెహికల్స్ అనేటివి లెస్ ఉన్నాయి, డెత్స్ అనేటివి మోర్ ఉన్నాయి. ఇక్కడ లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. అండ్ ద రిస్క్ ఆఫ్ ద డెత్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద 3 times హయ్యర్. రిస్క్ ఆఫ్ ద డెత్ ఈస్ ద 3 times హయ్యర్ ఇన్ ద లో ఇన్కమ్ కంట్రీస్ దాన్ ద వాట్ హై ఇన్కమ్ కంట్రీస్. హై ఇన్కమ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే లో ఇన్కమ్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉంది. ఏది? 3 times. సో 3 times అనేది ఎక్కువ మొత్తంలో డెత్ రేట్ ఉంది, కానీ వెహికల్స్ చూస్తే తక్కువగా ఉన్నాయి. డెత్ రేట్ ఏమో డెవలప్డ్ కంట్రీస్తో చూస్తే 3 rates ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం మేజర్ రీజన్. రోడ్ అనేటివి సో రోడ్లకి 5 star రోడ్ అని 4 star అని గ్రేడింగ్స్ ఉంటాయి. మరి కనీసం చాలా దేశాలలో కనీసం 3 star రేటింగ్ రోడ్లు కూడా లేవన్నమాట. సో అందువల్ల లో ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువ మొత్తంలో నంబర్ ఆఫ్ వెహికల్స్ తక్కువగా ఉన్నా కానీ సో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే రీజన్ ఏంటిదంటే మేజర్గా రోడ్లు అనేటివి అప్గ్రేడ్ లేకపోవడం, సరైన క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్ అనేటివి లేకపోవడం అనేది మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 12th మేజర్ ఇన్ ద గ్రూప్. ఎంత నష్టం జరుగుతుంది దీనివల్ల అంటే చనిపోవడము, యాక్సిడెంట్ జరగడము, లారీలు బోల్తవడము, లారీ పాడైపోవడము, కారు క్రష్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఆస్తి నష్టం జరిగినట్టే కదా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. ఇలా తీసుకుంటే మనకి ట్రాఫిక్ ఇంజురీస్ వల్ల కానీ తీసుకుంటే ప్రపంచంలో మనకి $1.18 trillion ఆఫ్ ద నష్టం జరుగుతుంది. ఇలాంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో రోడ్ యాక్సిడెంట్స్ కానీ వీటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకి? 1.8 trillion. సో మొత్తం ప్రపంచం యొక్క జీడిపిలో 10 to 12% ఆఫ్ ద వరల్డ్ జీడిపి అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఎందువల్ల? ఈ రోడ్ యాక్సిడెంట్ల వల్ల, ఈ కథల వల్ల. సో ఎంతమంది చనిపోతున్నారమ్మా బుజ్జి బంగారాలు? 1.19 million చనిపోతున్నారు. ఓకేనా? 1,00,000 మందికి డెత్ రేట్ ఎంత ఉంది? 15 ఉంది. 1,00,000 మందికి డెత్ రేట్ ఏముంది? 15 అనేది మనకి ఫర్ ద వాట్ 1 lakh పాపులేషన్. ఏదైతే 1 lakh పాపులేషన్ ఉందో వాళ్ళకి 15 ఉంది. 1.9. సో ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది మనకి? 1.8 trillion ఆఫ్ ద ఏం జరుగుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 10 to 12% ఆఫ్ ద వాట్ వరల్డ్ జీడిపి. వరల్డ్ జీడిపిలో 10 నుంచి 12% ఈక్వల్. ఓకేనా? సో ఎక్కువ మొత్తంలో మనకి సో అవన్నీ ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. సో కాబట్టి డైరెక్ట్ ఎగ్జామినేషన్లో ఇవి కానీ డైరెక్ట్గా ఏం చేయవచ్చు? క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తక్కువ అంచనా వేయద్దు, చాలామంది చదవరు, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతుంటారు, అక్కడ దెబ్బ పడుతుంది ఎగ్జామినేషన్లో. ఓకేనా?
సో 2010 నుంచి 2021 వరకు ఈ 10 సంవత్సరాల పీరియడ్ని కనుక కంపేర్ చేస్తే ఎన్ని దేశాలలో 108 దేశాలని మనం ఈ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ 108 దేశాలను ఈ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేస్తే ఓన్లీ 10 కంట్రీస్ మాత్రమే, 10 కంట్రీస్ మాత్రమే. సో వాళ్ళ దేశాలలో మనకి ఏంటిదంటే ట్రాఫిక్ డెత్స్ అనేటివి తగ్గినాయి. ఎంత 50% కన్నా తక్కువగా తగ్గడం జరిగింది. 10 దేశాలలో మాత్రమే మోర్ దాన్ 50% రిడక్షన్ జరిగింది. ఎన్ని అవుట్ ఆఫ్ 108 కంట్రీస్లో జస్ట్ 10 కంట్రీస్లో మాత్రమే 50% కన్నా యాక్సిడెంట్స్ తగ్గినట్టు రిపోర్ట్ చెప్తున్నాయి. సో దాంట్లో తీసుకుంటే మనకి బెలారస్ కానీ, బ్రునై కానీ, దారుసలేం కానీ, డెన్మార్క్, జపాన్, లిథువేనియా, రష్యా, ట్రినిడాడ్ టొబాగో, యుఏఈ అండ్ వెనిజులా ఇలాంటి దేశాలలో మాత్రమే మోర్ దాన్ 50% అనేది మనకి సో జస్ట్ అలా 10 దేశాలలో మాత్రమే అవుట్ ఆఫ్ ఎంత 108 కంట్రీస్లో 10 దేశాలలో మాత్రమే లెస్ దాన్ అంటే 50% ఆఫ్ ద ఏం జరిగింది మనకి రిడక్షన్ జరిగింది. వీటిలో యాక్సిడెంట్లో 50% ఆఫ్ ద రిడక్షన్ జరిగింది యాక్సిడెంట్లో. అది డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా. ఎక్కువ మొత్తంలో మనకి డెత్ రేట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో జరుగుతున్నాయి. లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో జరుగుతున్నాయి. మనం ఒకసారి హై ఇన్కమ్ కంట్రీస్ కానీ, లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానీ తీసుకుంటే మీరు చూడండి ఇక్కడ. సో దట్ రోడ్స్ కనుక తీసుకుంటే మనకి మొత్తం 88% ఆఫ్ ద రోడ్స్ అనేది డెవలప్డ్ కంట్రీస్లోనే మనకి డెవలప్ అయి ఉన్నాయి. చాలా ఎక్కువ మొత్తంలో హై ఇన్కమ్ కంట్రీస్లో 88% రోడ్లు ఉన్నాయి. వెహికల్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, హై పవర్డ్ వెహికల్స్ హై ఇన్కమ్ కంట్రీస్లో, ఇవి హై ఇన్కమ్ కంట్రీస్లో 28% ఆఫ్ ద వెహికల్స్ ఉన్నాయి. సో ఇది అప్పర్ అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో 38% ఆఫ్ ద వెహికల్స్ ఉన్నాయి. అండ్ ద లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ప్రపంచంలో ఉన్నటువంటి 34% వెహికల్స్ ఉన్నాయి. 34% వెహికల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్. సో వెహికల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? సో ఇక్కడ 28% ఆఫ్ ద వెహికల్స్ ఉన్నా కానీ వీళ్ళ డెత్ రేట్ ఎంత? 80% మాత్రమే డెత్ రేట్ ఉంది. అవునా. సో ఇక్కడ చూడండి 34% ఆఫ్ ద వెహికల్స్ ఉంటే 44% ఆఫ్ ద ఏముంది? డెత్ రేట్ ఉంది. ఇక్కడ 38% ఆఫ్ ద వెహికల్స్ ఉంటే డెత్ రేట్ ఎంత ఉంది మనకి? 35% ఉంది మనకి. 35% అనేది డెత్ రేట్ అనేది ఉంది మనకి. అర్థమవుతుందా? సో చాలా ఈజీగా ఉంది. లెస్ దాన్ 1% ఉంటాయి లో ఇన్కమ్ కంట్రీస్లో. లెస్ దాన్ 1% ఉంటే డెత్ రేట్ మాత్రం ఎంత? 13% ఉంది. 13% ఆఫ్ ద డెత్ రేట్ అనేది ఉంది. సో ఎక్కువ మొత్తంలో మనం చూస్తే ఇక్కడనే జరుగుతున్న యాక్సిడెంట్లు అనేవి ఏంటి? లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే మొత్తం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈవెన్ దో వెహికల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నా కానీ సో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. ఓకేనా. జస్ట్ ఇదంతా మీ ఐడియా కోసం, జస్ట్ ఎగ్జామినేషన్లో అలా స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. డాటా ఎవరు అడిగారు కానీ 92% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వాట్ లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీసే కదా మనం చదువుకున్నాం. లో అండ్ ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఎక్కువ మొత్తంలో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని మనం చదువుకున్నాం కదా. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం, రకరకాలుగా రీజన్స్. ఓకే, నెక్స్ట్ వన్. హౌ ద బర్డెన్ అండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవాల్వ్డ్. సో ఇది దానిలో ఉన్నటువంటి చాప్టర్. ఎంత బర్డెన్ అవుతుంది చూస్తే మనకి 2010 సంవత్సరంలో మనకి సో 1.25 మిలియన్స్ డెత్స్ జరిగాయి. ఎప్పుడు? 2010లో. సో కానీ అది ఇప్పుడు తీసుకుంటే 1.9 మిలియన్స్కి రీచ్ అయింది. ఎప్పటికి? 2021కి ఇంత రీచ్ అయింది మనకి. సో దట్ ఈస్ 1.19 మిలియన్. సో యాజ్ ఫర్ ద వాట్ 2021 యాజ్ ద రిడక్షన్ ఆఫ్ ద వాట్ 5%. అంతో గుడ్డి కన్నా మెల్లిన ఎంతో కొంత తగ్గింది. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 1.25 మిలియన్స్. ఓకే, 1.25 మిలియన్స్ ఉన్నాయి. సో ఇది కనుక తీసుకుంటే మనకి ఎంత తగ్గింది? ఇప్పుడు 1.19 మిలియన్స్కి తగ్గింది. సో దిస్ వాజ్ సో లాంగ్ బ్యాక్ 2010 అండ్ ఇది తీసుకుంటే ఇప్పుడు 2021. సో 2021 సో ఇదంతా ఏంటి మనకి 1.19 మిలియన్స్కి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గిపోవడం జరిగింది. సో 5% రిడక్షన్ జరిగింది 10 సంవత్సరాలలో. 10% రిడక్షన్ జరిగింది. ఇదే కదా మనం చదువుకుంది. ఇది డెత్ రేట్ ఎంత ఉన్నది? 15/1 lakh పాపులేషన్ ఉంది. సో డైరెక్ట్గా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ని కాపీ పేస్ట్ ఇస్తాడు ఎగ్జామ్లో. అర్థమవుతుందా? ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి అందుకనే ఈ రిపోర్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, WHO ఎస్టిమేటెడ్ ద గ్లోబల్ ట్రాఫిక్ ఫెటాలిటీ రేట్. సో మనం ఇంతకుముందే అనుకున్నాం కదా గ్లోబల్ ట్రాఫిక్ ఫెటాలిటీ రేట్ ఎంత తగ్గింది? 15కు తగ్గింది అనుకున్నామా లేదా? 2021లో. ఒకప్పుడు 2010 సంవత్సరంలో 18 మంది చనిపోయేవాళ్ళు. ఎంతకి? 1,00,000 పాపులేషన్కి 18 మంది చనిపోతే 2021 సంవత్సరం కంటే 10 సంవత్సరాలలో తగ్గింది. ఎంతకి? 15కి తగ్గడం జరిగింది. సో దట్ ఈస్ ఏంటిది? రోడ్ ట్రాఫిక్ ఫెటాలిటీ రేట్స్ అనమాట. రోడ్ ట్రాఫిక్ ఫెటాలిటీ రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో కాబట్టి సో ఇది అక్కడ 15 ఉంటే ఆ తర్వాత ఏమైంది మనకి? ఇక్కడికి తీసుకుంటే 18 ఉంటే ఏమైంది మనకి? 15కి రావడం అనేది జరిగింది. సో అంటే 16% ఏమైంది? తగ్గినట్టు చెప్తుంది. రోడ్ ఫెటాలిటీ రేట్ అనేది 16% తగ్గింది. సో దట్ ఈస్ ద ఫెటాలిటీ రేట్ ఫర్ ద వాట్ 1000 పాపులేషన్. ఇంతకు ముందు చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి వెహికల్స్కి నంబర్ ఆఫ్ వెహికల్స్కి చూద్దాం ఇప్పుడు. సో ఫెటాలిటీ రేట్ ఫర్ ద వాట్ నంబర్ ఆఫ్ చూడండి
గ్లోబల్ రోడ్ ట్రాఫిక్ ఫెటాలిటీ రేట్స్ ఫర్ 1 lakh వెహికల్స్. 1,00,000 వెహికల్స్కి ఎన్ని వెహికల్స్ యాక్సిడెంట్ గురవుతున్నాయి అంటే అంతకుముందు 2010 సంవత్సరంలో తీసుకుంటే మనకి 79. సో 79 జరిగేటివి యాక్సిడెంట్లు 1,00,000 వెహికల్స్కి. కానీ ఇప్పుడు తీసుకుంటే 2021కి తీసుకుంటే మనకి 47. ఏంటిది 47. సో 47 అనేది ఇప్పుడు ఉందన్నమాట మనకి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 41% తగ్గిపోయింది మనకి. సో అంటే ఇదేంటి నెంబర్ ఆఫ్ వెహికల్స్కి. పాపులేషన్కి ఉన్నది ఎంత తగ్గింది? సో పాపులేషన్కి తీసుకుంటే అది 2015లో 18 ఉంటే సో ఇది 1 lakh పాపులేషన్కి ఇన్ని యాక్సిడెంట్స్ తగ్గాయి. ఇది ఏంటిది 1 lakh పాపులేషన్కి. ఇది దేనికి? ఇది 1 lakh వెహికల్స్కి. 1 lakh వెహికల్స్ కూడా కౌంట్ చేయాలి కదా. మరి ఎన్ని వెహికల్స్ ఎక్కువ పెరుగుతుంటే అన్ని వెహికల్స్కి ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఎంత పాపులేషన్ పెరుగుతుంటే అంత యాక్సిడెంట్ జరుగుతుంటాయి. మరి పాపులేషన్ పెరిగిన కొద్ది యాక్సిడెంట్లు పెరిగినాయా తగ్గినాయి అంటే పాపులేషన్ అయితే పెరిగింది కానీ యాక్సిడెంట్స్ ఏమైనాయి? తగ్గింది. డెత్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఇక్కడ కూడా వెహికల్స్ పెరిగినాయి. వెహికల్స్ అయితే పెరుగుతున్నాయి. ఎప్పుడైనా ప్రపంచంలో వెహికల్స్ పెరుగుతూనే ఉంటాయి కదా. వెహికల్స్ పెరుగుతున్నాయి కానీ యాక్సిడెంట్స్ రేట్ పెరిగిందా? లేదు. యాక్సిడెంట్ రేట్ అయితే తగ్గింది. 79 నుంచి ఎంతకు వచ్చింది మనకి? 47కి రావడం జరిగింది డెత్ రేట్ అనేది నెంబర్ ఆఫ్ వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ దేంతో? పాపులేషన్తో కంపేర్ చేసినప్పుడు. దేంతో? పాపులేషన్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. The global fatality rate so per the population has been fallen 2010తో కంపేర్ చేసినప్పుడు అన్నట్టు ఇది ఎంత 18 నుంచి 15% పడిపోయింది. సో ఈవెన్ 13% వెహికల్స్ పెరిగినా కానీ పాపులేషన్ అనేది 13% పెరిగింది. 2010 నుంచి 2021 వరకు పాపులేషన్ అనేది 13% పెరిగింది. పాపులేషన్ 13% పెరిగినా కానీ డెత్ రేట్ అనేది తగ్గింది. సో డెత్ రేట్ ఎంత మనకి? 16% అనేది ఏం తగ్గింది మనకి? డెత్ రేట్ అనేది తగ్గడం జరిగింది. దిస్ నెంబర్ 1. నెక్స్ట్ గ్లోబల్ ఫెటాలిటీ రేట్ ఫర్ ద 1 lakh వెహికల్స్ అనేది. సో వెహికల్స్ కింద 79 ఉంటే అదెంత తగ్గిపోయింది? 47కి తగ్గిపోయింది. అయినా సరే మనకి 160% పెరిగినాయి. ఏంటి? వెహికల్స్ అనేది 160% పెరిగినాయి కానీ ఇది తగ్గింది. ఎంతకి? 79 నుంచి 47కి. ఇక్కడ కూడా పాపులేషన్ 16% పెరిగింది. 13% పాపులేషన్ పెరిగింది. అయినా సరే ఫెటాలిటీ రేట్ ఏమైంది మనకి? తగ్గడం అనేది జరిగింది. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 2 పాయింట్స్ అనేటివి ఏవైతే. సో ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ. ఓకేనా? నెక్స్ట్ మెజర్స్ టు బి మిటిగేట్ ద రిస్క్ ఆఫ్ ద డెత్ అండ్ ఇంజురీ. మరి మెజర్స్ ఏంటి అంటే సో 2020లో మెక్సికో ఒక్కటి మాత్రమే మనకి ఒక ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఏంటిది? సేఫ్ మొబిలిటీ యాజ్ ఏ వాట్. సో సేఫ్ మొబిలిటీ అనేది కూడా ఫండమెంటల్ రైట్స్ అని 2020లో వాళ్ళ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినటువంటి దేశం. ఇలా సేఫ్ మొబిలిటీ అనేది ఏ దేశంలో ఫండమెంటల్ రైట్గా లేదు. మన దేశంలో కూడా ఉంది కానీ ఇండైరెక్ట్గా ఉంది, డైరెక్ట్గా లేదు. ఇప్పుడు రైట్ టు లైఫ్ కింద వస్తాయి మన దేశంలో. ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ ద పర్సనల్ లిబర్టీ కింద వస్తుంది. ఓకేనా? సో మనకు జీవించే హక్కు ఉంది కదా. రోడ్డు బాగు చేయాలి గవర్నమెంట్ రోడ్డు బాగు చేయకుండా జీవించమంటే ఎట్లా జీవిస్తావు? మ్యాన్హోల్స్ మూసేయాలి. మ్యాన్హోల్స్ మూసేయకుండా మ్యాన్హోల్స్ తెరిచిపెట్టి రైట్ టు లైఫ్ ఉంది ఇక బతుకుంటే బతుకుతావా? బతకలేవు కదా. సో కాబట్టి దట్ ఈస్ అ పాయింట్ హియర్. సో కాబట్టి సో మెక్సికో ఏదైతే ఉందో ఈ మెక్సికో అనేది సో వాళ్ళ దేశంలో సేఫ్ మొబిలిటీని ఫండమెంటల్ రైట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమేమి చేయాలి అంటే సో WHO ప్రాక్టీస్ చేసిన 6 బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవి. ఒకటి స్పీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డ్రింక్ డ్రైవింగ్ పైన కానీ, మోటార్ వెహికల్ హెల్మెట్ యూస్ కానీ, సీట్ బెల్ట్ యూస్ కానీ అండ్ చైల్డ్ రీస్ట్రెంట్ సిస్టమ్స్ యూస్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో ప్రపంచంలో ఇవే బెస్ట్ ప్రాక్టీసెస్. ఈ 6 బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అందరూ ఫాలో అవ్వాలి. బెస్ట్ క్రైటీరియా ఒకటి స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మోటార్ వెహికల్ హెల్మెట్ యూసేజ్ కానీ, సీట్ బెల్ట్ యూసేజ్ కానీ అండ్ చైల్డ్ రీస్ట్రెంట్ సిస్టమ్స్ కానీ. చిల్డ్రన్స్ కానీ వెహికల్స్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి సపరేట్ సిస్టమ్స్ అని ఉండడానికి కోసం స్పీడింగ్, డ్రింక్ డ్రైవింగ్, మోటార్ వెహికల్, సీట్ బెల్ట్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి అవసరం ఉంది. ఓకేనా? సో మరి మనం ఉన్నటువంటి ఇప్పుడు 5 ఏవైతే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 6 కంట్రీస్ అలానే విత్ వాట్ WHO బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఈస్ స్పీడింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, మోటార్ సైకిల్ సీట్ బెల్ట్ కానీ ఇలాంటివి మనం ఇంతకుముందు చెప్పినాం కదా. ఇవి అనమాట. రోడ్ యాక్సిడెంట్ జరగద్దంటే ఇవన్నీ ఇట్లనే ఏం చేయాలా? కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇలాంటివి ఫాలో అయ్యే దేశాలు ప్రపంచంలో 6 మాత్రమే ఉన్నాయంట. WHO బెస్ట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నాయి 6 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. మిగతా 140 దేశాలు అనేటివి సో ఉతుతాయో అంత అవుతారో డొల్లతారనమాట. ఏం ఫాలో అవ్వట్లేదు, బెస్ట్ ప్రాక్టీసెస్ని ఏం ఫాలో అవ్వట్లేదు. జస్ట్ 6 కంట్రీస్ మాత్రమే ఫాలో అవుతున్నట్టు చెప్తున్నాయి మనకి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో కాబట్టి ఓన్లీ దట్ 6 కంట్రీస్ అలయన్స్ విత్ అవర్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకేనా? సో ఇది మనకి రిపోర్ట్లు ఇచ్చినటువంటి ముఖ్య అంశాలు. సో కానీ ఎగ్జామినేషన్లో సార్ మీరు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తారు ఇవన్నీ వస్తాయని మీకు డౌట్ రావచ్చు. సో మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ పేపర్ పైన అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే దానికి మనం ఏం చేయలేం. కానీ ఇవైతే డైరెక్ట్గా ఈ కాపీ పేస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ కానీ, డెత్ రేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కానీ,
సో డైరెక్ట్గా ఫెటాలిటీ రేట్ ఫర్ ద వెహికల్స్ కానీ, ఫెటాలిటీ రేట్ ఫర్ ద వాటి 1 lakh పాపులేషన్ కానీ, అండ్ పెరిగినాయా తగ్గినాయా అంటే తగ్గినాయి అని చెప్పేసి సో మనకి సో ఈ 2010 నుంచి ఏమున్నాయి సో ఇవన్నిట్లను కూడా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాడు. ఇవి డైరెక్ట్ అడుగుతాడు. ఇది స్టేట్మెంట్ డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా. అట్లాగే మనకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత జరుగుతుంది, ఇది 1.8 ట్రిలియన్స్ కానీ 10% కానీ ఇవి జరుగుతున్నాయి. సో వీటిపైన 92% ఎక్కడ జరుగుతున్నాయి, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే జరుగుతున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1.9 మిలియన్ 15 రోడ్ యాక్సిడెంట్స్ ఇక్కడ చూసుకుంటే 5 నుంచి 29 ఉన్నాయి కదా. సో ఇవి గుర్తుపెట్టుకోవాలా. 4 వీలర్స్ 30%. ఓకేనా. నెక్స్ట్ పెడిస్ట్రియన్స్ కానీ, సో నెక్స్ట్ టూ వీలర్స్ కానీ, సైక్లిస్టులు కానీ 6% ఇవి జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా సో ఎవరు ఇచ్చినటువంటి రిపోర్టు, వరల్డ్ బ్యాంక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. దట్ ఈస్ ద గ్లోబల్ స్టాటస్ ఆఫ్ ద రిపోర్ట్ ఆన్ ద రోడ్ సేఫ్టీ 2023. రోడ్ సేఫ్టీ 2023. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. సో తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ చూడండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.